ఈరోజు ఏడ్చే రోజు కాదు, ఈరోజు సంతోషముతో, ఆనందముతో, ఆర్భాటముతో ఈరోజు విజయాన్ని పంచుకునే రోజు, విజయాన్ని ప్రకటించే రోజు, జయాన్ని ప్రకటించే రోజు. అయితే చాలామందికి ఈ సంకేతం లేదంటే ఈ రెవల్యూషన్, ఈ ప్రత్యక్షత తెలీదు. బాధపడాలేమో, లేకపోతే దిగులు పడాలేమో, అయ్యయ్యయ్యో యేసయ్య సిలువ ఎక్కేసాడమ్మ, రక్తం కారిపోతుంది, మనం ఏడవాలేమో అని అనుకుంటాం. చెప్తున్నాను, ఆయన సిలువ ఎక్కకపోతే, ఆయన ప్రాణాన్ని అర్పించకపోతే ఈరోజు మన జీవితాల్లో ఈ విడుదల కానీ, ఈ రక్షణ కానీ, ఈ ఆనందం కానీ, ఈ సంతోషం కానీ, ఈ నెమ్మది కానీ, పాప నియమం మనల్ని ఏల్తూనే ఉండేది. అదే కాకుండా పాపముతో, శాపముతో, రోగములతో ఇంకా మనం ఏడుస్తూనే ఉండేవారు. 2000 సంవత్సరాల క్రితం ఆయన సిలువ ఎక్కిన రోజు, ఆయన మేకులు కొట్టించుకున్న రోజు, ఆయన ప్రాణం విడిచిన రోజు, దప్పికని అరిచిన రోజే సమస్త మానవాళికి విడుదల, రక్షణ వచ్చింది. ఎవడో అన్నాడు సిలువ మీద 3 మేకులు పీక్కోలేనోడు ఏం రక్షిస్తాడని. ఆ మేకులు మన పాపాన్ని కొట్టాయి, ఆ మేకులు మన రోగాన్ని కొట్టాయి, ఆ మేకులు మన మీదున్న శాపాన్ని కొట్టాయి. ఆయన పీకేసుకుంటే మనకు రక్షణ వచ్చేది కాదు. ఆయన కొట్టించుకున్నాడు గనక